ఒక మర్డర్ జరిగింది. సుబ్బరాయుడు అని చెప్పేసి మరి అడ్వకేట్, ఆయన మర్డర్ జరగడం జరిగింది. అదే కాకుండా ఈరోజు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి గారు ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు మర్డర్ జరిగితే ఇన్ని రోజుల తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడితే వాస్తవాలు మాట్లాడతారేమో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు మీడియా ముందర చెప్తారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు శిల్పా రవి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక అవగాహన లేకుండా, ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు పదవిలో ఉన్నాము, అధికారంలో ఉన్నామని చెప్పి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినట్టుగా కూడా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జిల్లాలో ఏది జరిగినా, ఎవరు కొట్లాడుకున్నా, తుమ్మినా తగ్గినా భూమా కుటుంబం చెప్పడం చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నిజంగాంటే వాళ్ళకి ఏదైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో మా పేర్లు కానీ ఏదైనా ఉండింటే మీరు బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రజలు హర్షించేవాళ్ళు. ఈరోజు ఎవరైతే మీరు మనోహర్ గౌడ్ అనే పేరు చెప్తున్నారో అరెస్ట్ చేశారని చెప్పి, మనోహర్ గౌడ్ అసలు యాక్చువల్గా ఈ మర్డర్ కేసులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఈయనకి ఎటువంటి సంబంధం ఉందా లేదా అని పోలీసులు నిర్ధారించక ముందే ఆయన సంబంధం ఉందని ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. ఆయన మా మనిషి కాబట్టి మేమే చేపించామని చెప్పి కూడా ఎమ్మెల్యే డిక్లేర్ చేసేస్తున్నాడు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మా అందరికి కూడా. అంతేకాకుండా శిల్పా రవి గారు నంద్యాల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండింది. భూమాలు రాకముందు నంద్యాల చాలా ప్రశాంతంగా ఉండింది, మేమందరం చాలా చక్కగా పరిపాలన చేశామని చెప్పి చెప్పుకుంటున్నాడు. 2014లో భూమా నాగిరెడ్డి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఈయన పుట్టక ముందు నుంచే భూమా నాగిరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. ఈయన 2014లో వీళ్ళ నాన్నకి సపోర్టింగ్ గా ఉండాలని చెప్పి 2014లో నంద్యాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఈయన తెలిసిన వాస్తవాలు చెప్తున్నట్టున్నాడు. దానికన్నా ముందే 3 సార్లు భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఎంపీగా పనిచేసినారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా గతంలో ఏంది, వాస్తవాలు ఏంది, చరిత్ర ఏందనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. నంద్యాల చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియానా మీరున్నప్పుడు ఏం చేస్తున్నారు? సిరిశాల పద్మనాభరావు మర్చిపోయినారా మీరు? నంద్యాలలో సిరిశాల పద్మనాభరావుని మర్చిపోయినారా? మీరు పెట్ట ఒత్తిడికి భరించలేక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినారు. నంద్యాల ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయము. ఒక కుటుంబాన్ని మొత్తము ఆత్మహత్య చేసుకున్నంత ఒత్తిడి మీరు పెట్టినారు. పెట్టింది ఎవరో కూడా కాదు, రోజగుంట శేషయ్య, ఈయన శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఒత్తిడి పెట్టడం వల్ల మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటే కేసు లేదు, నిందితులను పట్టుకోలేదు, ఏమీ లేదు. వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. అంతేకాకుండా భీమునిపల్లె వెంకట సుబ్బయ్య మీద దాడులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో 3 నెలల క్రితము ఇదే భీమునిపల్లె వెంకట సుబ్బయ్య కొడుకు హైదరాబాద్ హోటల్లో ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని మానభంగం చేయబోతుంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. వీళ్ళతో ఫోటోలు దిగినవి కూడా శిల్పా మోహన్ రెడ్డితో లేకపోతే శిల్పా రవితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మరి ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, మీరు కేసులు పెట్టుకోండి, మీరేమైనా పోలీసులకు సహకరించినారా? మీరు మాకు నీతులు చెప్తున్నారా? నంద్యాలలో రాజకీయ కుట్రలు, రాజకీయానికి సంబంధించిన కేసులు ఎప్పుడు పెట్టలేదంట శిల్పా వాళ్ళు. 2015లో భూమా నాగిరెడ్డి గారి పైన డోంట్ టచ్ మీ అనేదానికి SC కేసులు పెట్టి భూమా నాగిరెడ్డితో పాటు మిగతా కౌన్సిలర్లందరినీ కూడా మీరు కేసులు పెట్టించినారు. ఆ సంగతి మర్చిపోయినారా మీరు? అది రాజకీయంగా మీరు ఒత్తిడి పెట్టడానికి కేసులు పెట్టలేదా? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు, అందుకే మేము ఎవరి మీద కూడా మేము ఈ సంవత్సరంన్నర అయింది అయినా కూడా ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు అంత ప్రేమ ఉందా? మరి కాంగ్రెస్ లో మీరు
మీరు మంత్రి పదవి అనుభవించినప్పుడు మీ నాన్న ఎందుకు టీడీపీకి వచ్చినాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకు పోలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు, ఆయన చెప్పిన మాట మీరు వింటున్నారా? ఎక్కడ పోయింది ఆ ప్రేమంతమన్నా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద మీకు ప్రేమ ఉందంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీకు నాయకులకి అందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పదవులు ఇచ్చినారు. కేవలం నంద్యాల బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి టికెట్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పార్టీ మారుతారు. ఏ పార్టీలో ఉన్నా కూడా మీలాగా మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు వదిలిపెట్టి రాలా. కష్టకాలంలో వదిలిపెట్టాలా మేము ఎవరిని? మాకు ఇచ్చిన టికెట్లతో కాకుండా మేము ఇప్పించిన టికెట్లు కూడా గెలిపించుకొని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని తర్వాత మేము పార్టీ మారడం జరిగింది. మీరు నిన్నగాక మొన్న వచ్చినారు, మీరు మాట్లాడుతున్నారు, ఓటమి గురించి మాట్లాడుతున్నారు. మీరందరూ గాలితో వచ్చిన ఎమ్మెల్యేలు మీరంతా. మిమ్మల్ని చూసి మీరేదో చాలా గొప్ప పనులు చేస్తారని చెప్పి, లేకపోతే మీ కుటుంబం చాలా సాక్రిఫైజులు చేస్తారని చెప్పి ఓట్లు వేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మాత్రమే మీకు ఓట్లు వేసింది. మీరు ఓటమి గురించి మాట్లాడుతున్నారు. ఇదే గాలి లేకపోతే మీరు ఏమయ్యేవాళ్ళు? నంద్యాల బై ఎన్నికల్లో ఏమైనా ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేవలము మీ తండ్రి చేసిన అరాచకాలు, అక్రమాలు గుర్తు పెట్టుకొని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిన సంగతి మీరు మర్చిపోయినారా? ఓటమి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏం చేసింది భూమా కుటుంబం? మీరేం చేసినారు? నంద్యాలలో మీరేం చేసినారు? చామకాల మీ నాన్న కట్టించినాడా? రోడ్ వైడింగ్ మీ నాన్న చేపించినాడా? 10,000 మందికి మీ నాన్న కట్టించినాడా ఇల్లు? మీరున్నప్పుడు నంద్యాల పందులు విపరీతంగా తిరుగుతున్నాయి. నంద్యాల టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ కంప చెట్లు. భూమా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే నంద్యాల అభివృద్ధి చెందింది. ఈ రోజు రోడ్ వైడనింగ్లు, రోడ్లు మీరు నంద్యాలలో మీరు తిరుగుతున్న రోడ్లు కూడా భూమా కుటుంబం వేయించిన సంగతి మీరు మర్చిపోకండి. ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నిజంగంటే భూమా కుటుంబం అరాచకాలు చేసి, అక్రమాలు చేసి కక్ష సాధించడానికి ఆలోచించింటే ఈరోజు మీ అందరు ఎక్కడుండేవాళ్ళు? నిజంగంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు మీరు చేసే అక్రమాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు కేసులు పెట్టినప్పుడు మేమందరం భయపడ్డాం మీకు ఏమైపోతుందో అని. కంట్రోల్ చేయడానికి శోభా నాగిరెడ్డి గారు కూడా లేదు, ఏమైపోతుందో, ఏం చేస్తాడో అనుకున్నాం. మీ అదృష్టం ఆయనకు అటువంటి ఆలోచన ఉండింటే, అరాచకాలు అక్రమాలు చేసే కుటుంబం అది అయ్యింటే ఈరోజు మీరు ఉండేవాళ్ళ? నేను గతంలో కూడా చెప్పిన, నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు భూమా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మీ మీద కేసులు పెట్టాను? మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీ మీద కక్ష సాధించాలన్న ఆలోచన వచ్చినా కూడా ఈరోజు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి. నంద్యాలలో ఆలగడ్డ సంస్కృతి. ఏంది ఆలగడ్డ సంస్కృతి? ఆలగడ్డ అంటే ఫ్యాషన్, ఆలగడ్డ అంటే కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఇదేనా ఆలగడ్డ గురించి మీరు మాట్లాడేది? ఆలగడ్డ వెనుకబడి ఉందంట, ఆలగడ్డలో అభివృద్ధి జరగలేదంట, కానీ వీళ్ళు మాత్రం ఆలగడ్డలో వ్యాపారాలు చేస్తారు. శిల్ప రియల్ ఎస్టేట్ ఆలగడ్డలో ప్లాట్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? వెనుకబడిన ప్రాంతం కదా, అభివృద్ధి జరగలేదు కదా, ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా. మరి ఆలగడ్డకు వచ్చి మీరెందుకు వ్యాపారాలు చేస్తున్నారు? ఎంతో ముఖ్యమైన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారికి, ప్రాణానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి గారి ఫ్రెండ్, ఆత్మ బంధువు ఏవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీరు ల్యాండ్ కొనలేదా? మరి వాళ్ళతో ఎందుకు మీరు వ్యాపారాలు చేస్తున్నారు? భూమా నాగిరెడ్డికి సంబంధించిన మనుషులతో మీరు వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? రాజకీయం వేరు, మీకు వ్యాపారం వేరు కావచ్చు. మాకు రాజకీయమైన, కుటుంబమైన, వ్యాపారమైన
ప్రజలకు సంబంధించింది. వ్యాపారాలు చేసుకోవడానికి శత్రువు అయినా పర్వాలేదు, మీరు మాకు నీతులు చెప్తున్నారా? ఎక్కడ పోయింది భూమా అఖిల ప్రియ? ఎక్కడున్నాడు భూమా బ్రహ్మానందరెడ్డి? లోకేష్ ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు అని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. మేమందరం వీడే ఉన్నాం. భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో ఉన్నాడు, నేను ఆలగడ్డలో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పని ఆయన చూసుకుంటున్నాడు, లోకేష్ గారు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. మీరేం చేస్తున్నారు? ఈరోజు నేను ఒకటే సవాల్ వదులుతున్నాను. నిజంగంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వారం రోజులు టైం ఇస్తున్నా. జరిగిన మర్డర్కి మాకు మా కుటుంబంలో ఏ ఒక్కరికైనా సంబంధం ఉందని మీరు నిరూపించండి. రాజకీయాలే పక్కన పెట్టిన హైదరాబాద్లో కూర్చుంటా. వారం రోజుల్లో మీరు నిరూపించలేకపోతే మాత్రము మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాల. ఆ దమ్ము ధైర్యం మీకుందా? నేను పోలీసుల మీద కాదు సవాల్ వదిలేదు, కేవలం ఎమ్మెల్యే మీద. పోలీసులు ఎక్కడ నా పేరు చెప్పలేదే, పోలీసులు ఎక్కడ భూమా కుటుంబాన్ని టార్గెట్ చేయలేదే, పోలీసులు ఎక్కడ ఎఫ్ఐఆర్లో మా పేర్లు పెట్టలేదే, ఎంక్వైరీలో మా పేరు కూడా రాలేదు, ఇన్వెస్టిగేషన్లో మా పేరు కూడా రాలేదు. ఎమ్మెల్యే వచ్చి పోలీసుల మీద ఇండైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒత్తిడి పెడతాడా? పోలీసుల మీద మీకు గౌరవం ఉందా? నిజంగంటే ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సంవత్సరంన్నరలో ఇంతవరకు మేము ఎవరిని టార్గెట్ చేయలేదని. మీరు టార్గెట్ చేయడం కాదు, పోలీసులు మిమ్మల్ని టార్గెట్ చేయకుండా చేస్తున్నారు. ఇక్కడ ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీలు కరెక్ట్ గా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మీరు అక్రమంగా కేసులు పెట్టలేకపోతున్నారు. మీరేదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారేమో, మీకు అవకాశం ఇవ్వట్లేదు పోలీసులు. నిజంగంటే పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొని ఇస్తే ఈరోజు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఊళ్ళలో కనిపిరు. ఏం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారా? ప్రతిదానికి భూమా కుటుంబం అని మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఉంటే మాట్లాడండి. అక్రమంగా కేసులు పెడతారంటే చూస్తూ కూర్చోడానికి ఏమి ఇక్కడ చేతకాంతరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేసులు పెడతారు మీరు నాయంట పడ్డం కాదు. నిజంగా అంటే మేము ఏ తప్పు చేయకుండా తప్పుడు కేసులు మా మీద పెడితే నేనే మీ ఎంట పడతా. మీరు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నారు, వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడి మీరు భూమా కుటుంబం గురించి కానీ భూమా కార్యకర్తల గురించి కానీ మీరు మాట్లాడదలుచుకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఏదో ప్రజలు మీ మీద ప్రేమతో ఓట్లేస్తారు అనుకుంటున్నారేమో. ఒక్క నిమిషం కూడా పట్టదు తిరిగి తనడానికి ప్రజలు మిమ్మల్ని. కేవలము ప్రజలు మంచితనంతో మీరు అధికారంలోకి వచ్చినారు. అదే ప్రజలకి నొప్పి కలిగేలాగా మీరు పరిపాలన చేస్తే తిరిగి తంతారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ఎస్సీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు, ఎస్సీల మీద చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. 2015లో ఇదే శిల్పా చక్రపాణి, శిల్పా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్సీల మీద కేసులు పెట్టి పోలీసు జైలుకు పంపించినారు. మత కలహాలు వచ్చినాయి. శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మత కలహాలు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోయి హైదరాబాద్ లో కూర్చున్నాడు మీ నాన్న. ముస్లింల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. భూమా నాగిరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ముస్లింల మీద కేసులు, రౌడీ షీట్ల కేసులన్నీ కూడా తీపించడం జరిగింది. ఏం చేస్తారు మీరు నంద్యాలకి? మీరు తిరిగే రోడ్లు, జరిగిన అభివృద్ధి కేవలం భూమా కుటుంబం ఉన్నప్పుడు జరిగింది. ఇంకొకసారి మీరు నోరు జారి తిక్కగా మాట్లాడితే మాత్రం ఎవరు చూస్తూ కూర్చోరు. పార్టీ మీద మీకు అభిమానం లేదు, మీ నాయకుడి మీద మీకు గౌరవం లేదు. కేవలము మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి పార్టీ మాట్లాడారు. మీరు మాకు రాజకీయాలు నేర్పిస్తున్నారా? ఆలగడ్డ సంస్కృతి అని మాట్లాడుతున్నారు మీరు. ఆలగడ్డ ప్రజల మనోభావాలు తినేలాగా మీరు మాట్లాడుతున్నారు. కానీ వ్యాపారాలు మాత్రం ఆలగడ్డలో చేస్తారు. ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే మాత్రము చూస్తూ ఎవరు కూర్చోరు. దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. భూమా బ్రహ్మానందరెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నా, భూమా బ్రహ్మానందరెడ్డి గాని నేను గాని నా కుటుంబంలో ఎవరైనా సరే ఈ హత్యకి సంబంధించిన మాకు దీంట్లో ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ప్రూవ్ చేయగలిగితే
నేను రాజకీయాలు పక్కన పెట్టేస్తా. కానీ మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మా పేరు ఎత్తితే మాత్రము వాస్తవాలు మాట్లాడండి. మీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయి తీసి మాట్లాడండి. గాలి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా హర్షించరు. మీడియా టైం వేస్ట్ చేస్తున్నారు, ప్రజలు టైం వేస్ట్ చేస్తున్నారు. మీ కార్యకర్తలు, మీ లాయర్ ఎవరైతే మర్డర్ జరిగిందో ఆయనకు సంబంధించిన మర్డర్కి సంబంధించిన వాస్తవాలు మీరు బయటికి తీసుకురాలేకపోయినారు. ఎవరు చంపినారో మీరు చెప్పుకోలేకపోయినారు. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మీ మీద ఒత్తిడి పెట్టుంటే మీరు సరే వీళ్ళ మీద బురద జరుగుతామని మీరు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టి పోదాం అనుకుంటున్నారేమో. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వాస్తవాలు లేకుండా మాట్లాడితే మాత్రము తిరిగి మా సైడ్ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. మేమేమి భయపడము, మాకు భయమే లేదు, మేమేందో చూపిస్తాం. పోలీసులు మీరు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతే మా దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారా మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ కి వార్నింగ్ ఇస్తున్నారా మీరు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదా? వాళ్ళ మీద ఒత్తిడి పెడతారా మా మీద కేసులు పెట్టమని? పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టించుకుంటాము. నేను జైలుకే కదా పోయాల్సింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క రోజున మాకు టైం దొరుకుతుంది కదా, అప్పుడు మేము ఏందో చూపిస్తాము. దయచేసి మా పనులు మేము చేసుకుంటున్నాం, మీ పనులు మీరు చేసుకోండి. అనవసరమైన విషయాల్లో మా కుటుంబ సభ్యులను కానీ మమ్మల్ని కానీ మా కార్యకర్తలను కానీ లాగాలనుకుంటే మాత్రము మేము ఊరుకోమని గట్టిగా మరొకసారి ఎమ్మెల్యేకి మేము వార్నింగ్ ఇస్తున్నాము. అంతేకాకుండా మనోహర్ గౌడ్ ఎవరైతే ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారో ఆ అబ్బాయికి కేసుకి సంబంధం ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. నిజంగా మనోహర్ గౌడ్ దాంట్లో తప్పే ఉంటే ఇంతవరకు హాజరు ఎందుకు పెట్టలేదు? కోర్టులో హాజరు ఎందుకు పెట్టలేదు పోలీసులు? 4 రోజులైంది, 5 రోజులైంది తీసుకుపోయి మనోహర్ గౌడ్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు. ఇంతవరకు హాజరు పెట్టలేదు. కేసు ఉందా లేదా ఆయన పైన? ఉందంటే హాజరు పెట్టండి. వాస్తవాలు ఎందుకు కోర్టు నిర్ణయిస్తుంది కదా. మీరు అరెస్ట్ చేస్తారు, మీ స్టేషన్ లో పెట్టుకుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు మనోహర్ గౌడ్ చేసినాడని. మరి చేస్తే మీరు పంపించండి. మీ కాడ ఎందుకు పెట్టుకున్నారు? దయచేసి మరొకసారి నా సవాల్ని స్వీకరించాలని చెప్పి ఎమ్మెల్యేని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ క్లారిటీ అనేది మన ఇద్దరి మధ్యనే కాదు, ప్రజలకు కూడా రావాలి. క్లారిటీ ప్రజలకు ఇవ్వండి. మీరు చాలా ఆవేశంగా చాలా మాట్లాడుతున్నారు. మీకన్నా ఎక్కువ ఆవేశం ఉంది మాకు, మీకన్నా ఎక్కువ చూసినాం మేము. సో మీరు నిన్న మొన్న వచ్చినారు. మీ నాన్న హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు మా అబ్బా ఆల్రెడీ రాజకీయాల్లో ఉండినాడు, మా తాత ఆల్రెడీ మంత్రిగా ఉండినాడు. మీరు రాజకీయాలు మాకు నేర్పించకండి. మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో. భూమా నాగిరెడ్డి గారు మీరు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు, పిఎస్సి చైర్మన్ గా చేసినాడు. భూమా నాగిరెడ్డి అరాచకాలు చేసింటే ఆ రోజు కేసులు పెట్టినప్పుడు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు భూమా నాగిరెడ్డి పైన ఈ రోజు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా పనిచేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఆ రోజు ఎస్పీ దగ్గరకు వచ్చి భూమా నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి, వాళ్ళది మంచి కుటుంబము, వాళ్ళ మీద కేసులు పెట్టద్దని విజయసాయి రెడ్డి గారు చెప్పారా లేదా అడగండి. భూమా నాగిరెడ్డి గారు బనగానపల్లిలో కంటెస్ట్ చేస్తానంటే లేదు నంద్యాలలో కంటెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నంద్యాలలో కంటెస్ట్ చేయని చెప్పి నంద్యాలకు తీసుకొచ్చిన వ్యక్తి మీ నాయకుడు. సో మీరు మాకు చెప్పకండి ఎవరు ఎట్లాంటి వ్యక్తులని, ప్రజలకి బాగా తెలుసు. మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు అనవసరమైన విషయాలు మీరు లాగితే మేము చూస్తూ కూర్చోం. మా సంగతి మీకు ఏదైనా తెలియాలనుకుంటే మీ పార్టీ వాళ్ళని అడగండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు ఎస్పీ ఆఫీస్ లో. వెళ్ళి అడగండి వాళ్ళని ఎందుకు వచ్చినారని చెప్పి. మేము కేసులు పెట్టి ఈ రోజు మీరు ఎందుకు వచ్చారని చెప్పి వెళ్ళి అడగండి ఎమ్మెల్యేలని. చరిత్ర తెలుసుకోకుండా ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రము మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ నా సవాలు స్వీకరించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నాను.